చేస్తారు నోటీసులు ఇస్తారు అంటే పోసాని ఎల్కేజీ పిల్లోడు అంటారు ఆయన రాసి చదవడానికి హామీలు ఇచ్చినప్పుడు తెలియదా సార్ లోటు బడ్జెట్లో హామీలు ఇచ్చినప్పుడు తెలియదా సార్ లోటు బడ్జెట్లో హామీలు ఇస్తారు ఇచ్చినప్పుడు నిదానంగా చేస్తాను అది మార్చి 30కి ఇస్తాను ఫ్రీ బస్సు. ఆల్రెడీ 1 ఇయర్ అయిపోతుంది కదా ఇంకెప్పుడు 1 ఇయర్ అంటే ఇప్పుడు లాస్ట్ ఎంత ఉంది అప్పుల్లో ఉంది సార్ 15,000 ఇస్తారా ఒకళ్ళకి 15,000 ఇస్తారా అందరికి ఇస్తారా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అన్నాడు, ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని కొంచెం కించపరిచే విధంగా. సో మరి మీరు ఏం చెప్తారు ఆ మాటకి? కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రి చేశారు. ఒక ఛాన్స్ అంటే ఎక్కిన మూడో రోజే ప్రజా వేదిక కూల్ చేశాడు. దాన్ని ఏమంటారు? కార్పొరేటర్ ఎక్కువ ఉంటారా ఎమ్మెల్యే తక్కువ ఉంటారా? చెప్పండి మీరే. ఆయనకి ఇచ్చారు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పుడు దానికి సమాధానం ఏది? అదే ముఖ్యమంత్రి చేయాల్సిన పని. అది దానికి ఆయన అర్థం చేసుకుంటాడు మనం చెప్పిన దానికి. అంటే ఇప్పుడు ఒక వాల్యూ గల పదవి లాంటి ఇంతకుముందు ఒక మాజీ సీఎం అనుకోవచ్చు, అయితే ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా ఈ విధంగా నోటు దురుసుగా మాట్లాడడం కరెక్టే అంటారు? అదే ఆయన మరి ఏం చేసినా అర్థం కావట్లేదు, ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రజల సానుభూతి కలిగి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు మంచిగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడి అందరితో కలుపుకొని పోతే నీకు సానుభూతి వస్తుంది, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు. నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా జనం నమ్ముతారు? నువ్వు ఒకసారి చూశారు ఒక ఛాన్స్ అంటే నమ్మలేకనగా నిన్ను దించింది. మళ్ళీ అయినా సానుభూతి జనాల్లో సానుభూతి తెచ్చుకుంటే నువ్వు మళ్ళీ రెండోసారి అధికారంలో వస్తావు. ఇట్లా మాట్లాడితే జనం ఎట్టేస్తారు ఓట్లు? అది తెలుసుకోవాలి అతని. మరి ఎట్లా మాట్లాడుతున్నాం, మనకి మరి ఏం చేయాలనుకుంటున్నాం మరి రాష్ట్రాన్ని? అది అంటే రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నారు? అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ట్యాకులు చేయకుండా పద్ధతిగా మాట్లాడుకొని పద్ధతి ఉంటే మళ్ళీ నెక్స్ట్ అధికారంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మాట్లాడితే జనం కూడా నమ్మరుగా. అది తెలుసుకోవాలని నేను చెప్తున్నా. అంటే పథకాల మీద కూడా సెటిల్ చేశారు కదా, ఫ్రీ బస్ ఇస్తే అందరూ అమరావతిని చూసి వస్తారని కూడా. పథకాలపై మీరు ఏమనుకుంటున్నారు? అది ఫ్రీ బస్ ఇంకా చెప్పలేదండి. ఇంకా అది ఏదో ఉగాదికి అన్నాడు, మార్చి 30 ఉగాది ఉంది. మరి అప్పుడు ఇస్తారో లేదో లేదు. ఇంకా కొంతమంది వద్దే అంటున్నారు ఫ్రీ బస్సు. అది ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ అంటే అసలే లాస్ట్ లోటు బడ్జెట్లో ఉంది రాష్ట్రము. ఇవన్నీ ఇస్తే రాష్ట్రం అభివృద్ధి కావాలి కదా. హామీలు ఇచ్చినప్పుడు తెలియదా సార్ లోటు బడ్జెట్లో హామీలు ఇస్తారు ఇచ్చినప్పుడు నిదానంగా చేస్తాను. అది మార్చి 30కి ఇస్తాను ఫ్రీ బస్సు. ఆల్రెడీ 1 ఇయర్ అయిపోతుంది కదా ఇంకెప్పుడు 1 ఇయర్ అంటే ఇప్పుడు లాస్ట్ ఎంత ఉంది అప్పుల్లో ఉంది. ఇప్పుడు పింఛన్ నెలకు 4,000 ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడా? గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడా? గ్యాస్ సిలిండర్ 2-3 పథకాలు అయినాయి. 2-3 పథకాలు రేపు జూన్ నుంచి అమ్మబడి ఇస్తా అంటున్నాడు. తల్లికి వందనం నిదానంగా. సార్ 15,000 ఇస్తారా ఒకళ్ళకి 15,000 ఇస్తారా? అందరికి ఇస్తారా అంటున్నారు. అందరికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు లేదు. జూన్ మన అసెంబ్లీలో నిన్న బడ్జెట్ కూడా 9,000 కోట్లు కేటాయించారు. అది ఆల్రెడీ ఒక సంవత్సరం ఇచ్చినానని చెప్పినట్టే బడ్జెట్లో కేటాయిస్తే ఆ డబ్బులు బడ్జెట్ దానికి ఇవ్వడాలిగా. ఇప్పుడు నిధులు వచ్చాయి, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి. అది దేనికి ఉపయోగిస్తున్నాడు? అమరావతికి ఉపయోగిస్తున్నాడు, పోలవరానికి ఉపయోగిస్తున్నాడు. అవి పక్కదారి బట్టి ఇట్లా ఇంతకుముందు జగన్ కొన్ని అప్పులు తెచ్చినా అన్ని పథకాలే సరిపోయినాయి. అభివృద్ధి లేకుండా పోయింది కదా. అంటే ఇప్పుడు అభివృద్ధి కూడా దావోస్ వెళ్ళారు, ఒట్టి చేతులతో రిటర్న్ వచ్చారు. దాంట్లో వస్తాయండి. వచ్చినాయి, ఆల్రెడీ వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి, స్టీల్ ప్లాంట్ వచ్చింది, స్టీల్ ప్లాంట్ డబ్బులు తెచ్చారు. తర్వాత రైల్వే జోన్లు వచ్చినాయి. మరి ఇక్కడ అమరావతి నుంచి అక్కడ విజయవాడకి ఎందుకు వెళ్తుంది సార్? ఇది విశాఖపట్నానికి ఎందుకు వెళ్తుంది? ఏంటిది? లూలు నాకంత అది కాదు కానీ సార్, ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారు కదా, చాలా మంది అక్రమ కేసులు అంటున్నారు. ఎలా చూస్తారు మీరు? అక్రమ కేసులు కాదవి, వాళ్ళు చట్టపరమైన కేసులే. ఏంటంటే వాళ్ళు నూరు బాసుకొని తిట్టి ఇళ్లలో ఆడవాళ్ళను పిల్లలను తిట్టింది కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ కేసులు పరిమాణమే ఇప్పుడు ఈ కేసులు. అంతే అంటారు? అంతే, అక్రమంగా ఏం లేదు. అది పోసాని కానీ వల్లభనేని వంశీ కానీ నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు సార్? నెక్స్ట్ కోడలు నాని ఉంటాడు. తర్వాత ఆ నుంచి ఆయన పేరు రోజా గారు, రోజా, సజ్జల వాళ్ళంతా ఉంటారు. సజ్జలని వేయచ్చా సార్? సజ్జల నేను పోసాని ఇచ్చాడు స్టేట్మెంట్, ఆయన చదవమని నేను ఇచ్చానని. దాని మీద ఎంక్వైరీ చేస్తారు, నోటీసులు ఇస్తారు. అంటే పోసాని ఎల్కేజీ పిల్లోడు అంటారు, ఆయన రాసి చదవడానికి. రాజేంద్ర ఎల్కే పిల్లోడు ఆయన ఎందుకు చెప్పాడు? ఆయనగా చెప్పింది. ఇప్పుడు వాళ్ళ మీద వచ్చి చెప్పలేదే, పోసాని ఎందుకు చెప్పాడు? త్వరలో ఉందమ్మా అది కూడా. సీఎం అయిపోయలేదు, అయితే కావుతారేమో మనకేం తెలుసు. భయం ఏం లేదు, భయపడేదే లేదు. నిదానంగా ఒకరిపై 1 by 1 వస్తూనే ఉంటారు, తగ్గేదే లేదు.